వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మాజీ ఎమ్మెల్యే జయరాములకి వనపర్తిలో అఖిలపక్ష ఐక్యవేదిక ఘన నివాళులు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములకి అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నేతృత్వంలో వారి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జయరాములు గారి ప్రజా ప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు. జయరాములు అవినీతి లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని, అధికారులకు ప్రజల కోసం పనిచేయించే ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఎర్ర బస్సులో ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు పరిష్కరించారని, ఆయన కాలంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని నాయకులు కొనియాడారు. గత 5 సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక బడుగు వర్గాల గొప్ప నాయకులను గుర్తు చేస్తూ వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం రేకెత్తించేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా గతంలో మర్చిపోయిన 3 మాజీ ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకుని వీరి స్మరణ సభలను నిర్వహించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయరాములు కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టీజీఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టీడీపీ జిల్లా నాయకులు కొత్తగుల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజిత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ స్మృతి సభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మిత్రులారా, వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయరాము గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చిన కళాకారులకు, ప్రజా సంఘాలకు, అన్ని పార్టీల నాయకులకు, ముఖ్యంగా వనపర్తి ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. జయరాములు గారు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు, అయ్యప్ప గారు 3 ఎమ్మెల్యేలు, వనపర్తికి బీసీ ఎమ్మెల్యేలు. వీరిని 40 సంవత్సరాలుగా మరుగుపరిచిన పెద్దలకు ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ముందుకు తెచ్చినందుకు. వీరిని మరుగుపరికి బీసీ ఎమ్మెల్యేలు 3 ఉంటే వారిని ఎవరు కూడా వారి పేరు తీయకుండా చాలా సంవత్సరాలు ఉన్నారు. వారి పేరు మీద, జయరాములు గారు పేరు మీద ఒక గెస్ట్ హౌస్ ఉంటే కొందరు దాన్ని తుడిపివేసి దాన్ని మరుగున పరిచారు. ఈరోజు మేము జయరాములు గారి వర్ధంతి జయంతి చేస్తూ, డాక్టర్ బాలకృష్ణ గారి వర్ధంతి జయంతి చేస్తూ, అయ్యప్ప గారి ఇంకా చేస్తున్నాం. ఎందుకంటే అణగారిన వర్గాలకు ఒక ప్రతినిధి ఉండాలని అన్ని పక్షాల నుంచి ఐక్యవేదిక ఈరోజు ముందుకుంది. ఐక్యవేదిక చాలా అంటే ఈ కార్యక్రమాలే కాక అవినీతి, అక్రమం ఇక్కడ జరిగితే వాటిని ప్రశ్నిస్తూ ఒక ప్రజాగంతుకగా వనపర్తిలో ఉంది. జయరాములు గారి విగ్రహం పెట్టాలని, అలాగే బీసీ ఎమ్మెల్యేలేవి పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే వనపర్తిలో పూలే దంపతుల విగ్రహాలు కూడా పెట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఖచ్చితంగా పెద్దలు మా పోరాటాన్ని చూసి వారి పేర్లను, జయరామ్ గారి పేరును స్కూల్ బిల్డింగ్ పెట్టారు, డాక్టర్ బాలకృష్ణ పేరు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు. ధన్యవాదాలు. ఇక ముందు ఒక్కొక్క జయరామ్ గారి విగ్రహాన్ని త్వరగా పెట్టాలని, లేనిచో మేమే స్థలం చూశాము, మేమే పూజ చేస్తామని చెప్తున్నాము. గౌరవంగా మీకు ఒక ఛాయిస్ ఇస్తాము. సంవత్సరం లోపల మీరు పెడతారా పెట్టారా, లేకుంటే మేము నెక్స్ట్ జయంతి లోపల స్థలం చూసాము, అక్కడనే విగ్రహం ఇంకా తయారవుతుంది, మేము పెట్టుకుంటాము. మాకు ఆ శక్తి ఉంది. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ మా విగ్రహాలు పెట్టాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలంతా ఏకమై రేపు పొద్దున రాబో ఎలక్షన్లలో మననేదో మనం చూసుకోవాలి తప్ప ఒకరికి ఒక దగ్గర ఉంటే మన ఆశయాలు నెరవేర్తలేవు. కనుక అందరూ ముందుకు వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏకం కావాలని మేము కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అందరూ పెద్దలు అంగీకరిస్తున్నారు. ఈరోజు వచ్చిన జయరామ్ గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాము.
ప్రతి సంవత్సరం వీళ్ళకు వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మా ఆశయాలకు వీరు కూడా విన్నట్టు ఉంటారని కోరుతూ ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దరన్న రాజాన ప్రకాష్ అన్న చిన్న సందేశం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.